హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు లాగు పౌర్ణమి రోజు. గొంతుగా అయితే బాగా పెట్టిందండి, వాయిస్ బాగోలేదు. అయినా మరి చెప్పాలి కదా. తులసం దగ్గర అయితే పూజ చేసుకున్నాను, ఇలాగా కొబ్బరికాయ కొట్టి శంఖ పుష్పాలు పారిజాత పూలు అన్నట్లతోన గంగమ్మకి దీపం పెట్టాను. ఒత్తులు వదిలేనండి, 365 ఒత్తులు. ఇంక ఈరోజు అయితే ఎక్కడ గుడికి వెళ్ళలేదు, హెల్త్ బాగోలేదని. ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇలాగా ఒత్తులు అయితే బాగా కాలేయండి. రాత్రి నానబెట్టేసాను, నెయ్యిలో నానబెట్టుకొని వెలిగించుకున్నాను. ఇక్కడ ఇంకా ఉసిరి దీపాలు అయితే పెట్టుకున్నాను, కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. దేవుడికి నైవేద్యంగా పళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టాను. ద్రాక్ష పళ్ళు, సీతాల పళ్ళు అన్నీ తెచ్చుకున్నాను నిన్న. తర్వాత కొంచెం పాలు ప్యాకెట్ అది తెచ్చి పాయసం చేశానండి. పాయసం దేవుడికి నైవేద్యంగా పెట్టాను. తులసం దగ్గర పూజ అయ్యాక ఇంట్లో చేసుకున్నానండి. దేవుడి దగ్గర ముగ్గు పెట్టి తమలపాకులతో దీపం పెట్టాను. తమలపాకు దీపం మంచిది కదా పెడితే. తమలపాకు దీపం అయితే పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్నాయి తమలపాకులు, అన్నీ కోసి తెచ్చుకున్నాను. తమలపాకులు ఇలాగా సర్దుకొని చందనం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టాను. పెట్టుకొని అరటిడప్పు ఉంటే కొన్ని తెచ్చానండి, అది కూడా. అరటిడప్పు మీద అయితే 3 ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకున్నాను. మమ్మల్ని అందరినీ చల్లగా చూడు స్వామి అని. వీడియో ఎండ్ వరకు చూడండి, శివయ్య అనుగ్రహం అయితే వస్తుంది మీకు. లాస్ట్లో బాగుంటుంది. చందనం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇలాగా తమలపాకులకి పెట్టుకొని అరటి దెబ్బకు కూడా కుంకుమ బొట్లు, చందనం బొట్లు పెట్టాను. పెట్టి దీపం అయితే వెలిగించుకున్నానండి. 3 పువ్వొత్తులు వేసుకున్నాను. 3 పువ్వొత్తులు వేసుకొని పూజ అయితే ఇలాగైంది ఈరోజు. నైవేద్యంగా సీతాల పళ్ళు, ద్రాక్ష పళ్ళు అన్నీ పెట్టుకున్నాను దేవుడికి. చాలా మంచి రోజులు కదండి ఇవి. కార్తీక మాసంలో మెయిన్ పౌర్ణమి రోజు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. చూస్తాను, సాయంత్రం కొంచెం హెల్త్ బాగుంటే గుడికి వెళ్తానండి. నిన్నంతా బాగా టైర్డ్ అయిపోయింది కదా, తిరిగేశాను. అందుకే కొంచెం హెల్త్ బాగాలేదు. అగరబత్తీతో అయితే దీపాలు పెట్టి పువ్వులు అవి అలంకరించుకున్నాను. మేడపకి వెళ్ళి తెచ్చాను ఇవి శంఖ పుష్పాలు, తెల్ల పువ్వులు అన్నీ నేర్కొచ్చాను వెళ్ళి. శంఖ పుష్పాలు ఎంత బాగున్నాయి చూడండి, పెద్ద పువ్వులు ఇడుస్తున్నాయి. కొత్తగా మొక్క పుట్టిందండి పైన, దానంతలు అదే పుట్టింది. పువ్వులు అయితే ఇలా అలంకరించుకున్నాను. పువ్వులు పళ్ళు పెట్టుకొని దేవుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టాను. పౌర్ణమి కదా ఈరోజు. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ బిట్ అయితే చాలా బాగుంటుంది. ఆ శివయ్య అనుగ్రహమే మనకి కలిగింది అనుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు సస్పెన్స్ అండి అది. మీరు చూస్తే తెలుస్తుంది వీడియోలో. పువ్వులు ఆడైన పువ్వు ఒకటి ఇడిచింది పైన. తులసి పత్రి అన్నీ వేసుకొని శివయ్యకి అయితే ఇలా పూజ చేసుకున్నానండి ఇవాళ. మాకైతే పౌర్ణమిది లేదండి. పౌర్ణమి నోములు చేసుకుంటారు కదా సాయంత్రం పూజ, మాకైతే పౌర్ణమి లేదు. మా అత్తయ్యలు ఎప్పుడు చేసేవారు కాదు.
పెద్దవాళ్ళు అలా ఎలాగ ఆచరిస్తే నేను కూడా అలాగే పూజలు ఆచరించుకొని చేసుకుంటున్నానండి. ఇంకా దీపాలు ఒత్తులు అయితే వేసుకున్నాను, 3 ఒత్తులు వేసుకొని వెండి ప్రమిదల్లో ఒక 2 ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసుకొని హారతి ఇచ్చాను దేవుడికి. పాయసం పాలు లేవండి, తర్వాత బయటికి వెళ్ళి పాలు తెచ్చి పాయసం చేసి పెట్టాను. పారిజాత పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను చుట్టూను. మా ఇంటి దగ్గర చెట్టు ఉందండి, పారిజాత చెట్టు పక్క ఇంట్లో ఉంది. అక్కడి నుంచి మా పిన్ని గారు కోస్తేస్తారు ఆవిడ. కొన్ని పారిజాత పూలు, కొన్ని శంఖ పుష్పాలతో ఇలా అయితే అలంకరించుకున్నాను. వీడియో బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. వీడియోస్ ఇప్పుడిప్పుడు అందరూ చూస్తున్నారు, వాచ్ అవర్స్ అలా పెరుగుతున్నాయి. కొంచెం అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్కి. ఇంకా రాగి చెంబులో తులసి పత్రి, చామంతి పువ్వు వేసి పెట్టుకున్నాను. కుంకుమ బొట్లు, చందనం బొట్లు పెట్టుకొని పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిందండి ఈరోజు. బయటనైతే 2 ఉసిరికాయ దీపం పెట్టాను బయటన తులసమ్మ దగ్గర. పెద్ద పళ్ళెంలో ఇవాళ నీళ్ళు గంగమ్మకి ఒత్తులు వగిలానండి. పళ్ళెం చిన్నది అయిపోయింది, ఇతర పళ్ళెం. పెద్ద పళ్ళెంలో అయితే నీళ్ళైతే వదులుకున్నాను. నిజంగా కార్తీక మాసంలో శివయ్య అనుగ్రహం ఉన్నదని నేను అనుకుంటున్నానండి. ఆ స్వామివారి ఎదురుగా వచ్చి కనిపించినంత ఇదయ్యింది. మా బాబు పెట్టాడు వీడియో నాకు. కార్తీక మాసంలో కనిపించడం అంటే చాలా మంచిదే అనుకోవాలి. వాళ్ళు తీశారు, వీడియో పెట్టారు. ఇగో చూడండి, చాలా పెద్ద సర్పం అండి, నాగుపాము లాగే ఉంది. వాళ్ళు పక్కనే ఖాళీ సైట్లో తిరుగుతున్నారు స్వామి. మీకు ఇష్టం అండి బాగుంటుందో పట్టుకుంటారా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి అందరికీ.